తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు పార్లమెంట్ ఎన్నికల్లో అంతా కలిసి పనిచేయాలని సూచించారు. మళ్లీ గొడవ పడకుండా ఇద్దరు నేతలకు సర్ది చెప్పారు హరీష్. గెలుపే లక్ష్యంగా ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని అన్నారు. బహిరంగ సమీక్షలో గొడవ పడితే కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పారు హరీష్. ఇక అంతకుముందు హైదరాబాద్ తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. వేదిక నుంచి దిగిపోవాలని పట్టుబట్టింది. ఈ టైంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చేవెళ్లలో ఎంపీ రంజిత్ రెడ్డిని మరోసారి గెలిపిస్తామని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. అందరం కలిసి సమిష్టిగా రంజిత్ రెడ్డి విషయానికి కృషి చేస్తామని అన్నారు. ఫ్యామిలీ అంటే చిన్న చిన్న సమస్యలు సహజమని అన్నారు. అందులో భాగంగానే రోహిత్ రెడ్డితో చిన్నపాటి వాగ్వాదం జరిగిందన్నారు మహేందర్ రెడ్డి. ఏడు నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులంతా కూడా మీటింగ్ జరగడం జరిగింది. రంజిత్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏడు నియోజకవర్గాల నాయకులంతా కూడా సమావేశమైనాం. రంజిత్ రెడ్డి గారి గెలుపుకు తప్పకుండా మేమంతా కూడా ముందుండి సహకరిస్తాం. ఏదో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి కాబట్టి అన్నదమ్ముల పార్టీ వల్లే మేమంతా కూడా సర్దుపోయి మరి రంజిత్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపిస్తాం. జనరల్ ఎలక్షన్లో అదైంది ఏదో చెప్పుకుంటుంటారు కాబట్టి ఏదో చిన్న వాళ్ళు అడగడం అది గొడవ ఏం లేదు. అది మేమంతా కూడా సర్దుబాటు చేసుకొని మరి తప్పకుండా మేము రంజిత్ రెడ్డి గారికి తప్పకుండా సహకరిస్తాం.